మహాభారతంలో వ్యాసుల వారు ఒక మంత్రంలో చూపిస్తాడు. అంటే గోవుతో సమానమైనది లేదు అని చెప్పారు ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం. అందుకే అనేక శాస్త్రాల్లో గవాన్ దృష్ట్వా నమస్కృత్య కుర్యాశ్చైవ ప్రదక్షిణం ప్రదక్షిణీకృతాతేన సప్తద్వీప వసుంధర అనే మంత్రం కనబడుతోందండి ఇక్కడ. ఆవును చూసిన వెంటనే నమస్కరించాలి. అంతేగాని మనం గుడి గోపురానికి వచ్చి అక్కడ ఆవులు సాల కనబడుతుంటే పక్క నుంచి వెళ్ళిపోయామంటే ఆ దేవత శపిస్తుంది తెలుసుకోండి. ఇక్కడ ఆవుకు నమస్కారం చేసుకోవాలి అక్కడ. అంతేకాదు కురుజాశ్చైవ ప్రదక్షిణం. అలాగా స్వర్గానికి వెళ్ళే దేవతలకు సహాయపడి తోవలో ఉన్న కామధేనుకు నమస్కరించకుండా వచ్చినందుకు దిలీప చక్రవర్తికి సంతానం కలగలేదన్న కథ రఘువంశంలో కొద్ది రోజుల క్రితమే చెప్పుకున్నాం కనుక విస్తారంగా చెప్పట్లేదు. అప్పుడు ఆయన గోవ్రతాన్ని పాటించేట. గోవ్రతం ఒకటి ఉంది. గోవ్రతం చేయడం వల్ల గోవు పట్ల చేసే అపచారములు పోవడమే కాదు, పురాకృత పాపాల వల్ల ఇప్పుడు ఏ దుఃఖాలు అనుభవిస్తున్నామో ఆ దుఃఖాలు పాపాలు కూడా పోతాయి. ఇలాంటి గోవ్రతములు కూడా చాలా చెప్పింది శాస్త్రం మనకి. అవి కూడా మనం తెలుసుకుంటాం. వీలైనన్ని చెయ్యాలండి ఇవన్నీ.